పిల్లల భవిష్యత్తు కోసం హైదరాబాద్ లో ది బెస్ట్ స్కూల్ ఫ్యూచర్ స్పార్క్ ఇంటర్నేషనల్ స్కూల్. నమస్కారం సుబ్బారావు గారు. నమస్తే అండి. పిల్లల్లో మనం చూస్తామంటే 10 ఏళ్ల వయసు నుంచి 19 ఏళ్ల వయసు మధ్య ఉండేటువంటి పిల్లల్లో విపరీతమైనటువంటి కోపం చూస్తూ ఉంటాం మనం. ఇంట్లో పేరెంట్స్కి చూసినప్పుడు ఏంటంటే పెరిగే కొద్ది ఇలా మారిపోతూ ఉన్నాడు, మనం కరెక్ట్గానే పెంచుతున్నాం కదా అని అనుకుంటూ ఉంటారు. ఇంకోటి ఏంటంటే విషయం అర్థం కాదు పేరెంట్స్కి. పిల్లలకి కోపం జనరల్గా ఏ కారణాల వల్ల ఎక్కువ వస్తూ ఉంటుంది, ఎందుకు అలా తయారైపోతూ ఉంటారు వయసు పెరిగే కొద్ది? సో కోపం మంచిదంటారా చెడ్డదంటారా? మంచిదే అండి, కొన్నిసార్లు మంచిదే అవుతుంది. సో ఒక్కసారి మనం ఆ వయసుకు వెళ్ళి చూసినప్పుడు కూడా ఆ కోపం యొక్క స్థాయి ఎట్లా ఉంది అనేది ఒక్కసారి సెల్ఫ్ రిఫ్లెక్ట్ చేసుకుంటే ఖచ్చితంగా అండి ఇది ఒక సహజమైన భావోద్వేగం. ప్రత్యేకించి మీరు చెప్పిన వయసులో 10 నుంచి 19 సంవత్సరాల మధ్యలో కొంచెం ఇంటెన్స్ ఎక్కువగా ఉంటుంది. ఏ జీవికైనా సరే ఆ కౌమార దశ ఏదైతే అంటామో ఆ దశలో ఆ ఇంటెన్సిటీ ఎక్కువ ఉంటుంది. సో మనం చాలామంది పేరెంట్స్తో మాట్లాడుతూ ఉంటాం, చాలామంది పిలుస్తూ ఉంటారు అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని అర్థం చేసుకోవడం కోసం. నేను మీకు 2 ఎగ్జాంపుల్ చెప్తానండి. చెన్నైలో ఒక పేరెంట్ దగ్గరికి వెళ్ళాం. సో వాళ్ళు పిలవటంతో అక్కడికి వెళ్ళటంతో స్టూడెంటు గదిలో ఉన్నాడు. స్టూడెంట్ గదిలో ఉన్న స్టూడెంట్ని పేరెంట్స్ని పిలవలేకపోతున్నారు. ఎందుకు పిలవలేకపోతున్నారు అంటే అంతే, పిలవలేకపోతున్నారు. ఆ పిల్లవాడు మరి భోజనం ఎలా చేస్తున్నాడు అని అన్నప్పుడు జొమాటోలో ఆర్డర్ పెట్టుకుని వాడికి నచ్చింది ఆర్డర్ పెట్టుకుని తినేసి బయట పెడుతున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో కొన్ని హౌసెస్లో పరిస్థితి ఉందండి. సో మరి ఎందుకు వాళ్ళు ఏదైనా తెలియని వాళ్ళ అంటే చాలా వెల్ ఎడ్యుకేటెడ్ అండి. పిల్లవాడు 12th చదువుతున్నాడు, పిలిస్తే పలకడు, వీళ్ళు పిలవటానికి కూడా భయపడుతున్నారు. ఇలా 85% ఫ్యామిలీస్లో కొంచెం అబ్నార్మల్ కండిషన్స్ ఈ ఏజ్లో ఉన్నాయండి ప్రస్తుతం. చాలామంది పేరెంట్స్ మనం మాట్లాడుతున్నప్పుడు ఇది ఒక ఎక్స్ట్రీమ్ కేసు అయితే, మరొక కేసులో ఏమంటే ఒక పిల్లవాడు చాలా మంచి పిల్లవాడు, నాకు ముందు నుంచి తెలిసినటువంటి పిల్లవాడు, వాళ్ళ పేరెంట్స్ కూడా పిలవటం జరిగింది. సార్ మా వాడు ఈ మధ్య చాలా ఎక్కువ కోపడుతున్నాడు అని. ఏమిటని చూస్తే వాడు మన దగ్గర కోపం ప్రదర్శించాడు. పేరెంట్స్ అమ్మ దగ్గర, నాన్న దగ్గర, సిబ్లింగ్స్ దగ్గర చాలా ఎక్కువ ప్రవర్తిస్తూ ఉంటారు ఈ మంచి పిల్లలందరూ కూడా. ఏమిటి పరిస్థితి అంటే నిన్నటి వరకు బాగున్నవాడు ఇప్పుడే ఎందుకు వచ్చిందంటే ఇప్పుడు వాడికి ఛాలెంజింగ్ ఎగ్జామ్ ఉంది, జేఈ అడ్వాన్స్డ్ ఎగ్జామ్ ఉంది. సో దాంట్లో వాడి యొక్క యాస్పిరేషన్కి రియాలిటీకి ఉన్నటువంటి వ్యత్యాసం ఎక్కువగా ఉంది. సో న్యాచురల్గా వాడు కోపాన్ని ప్రదర్శిస్తున్నాడు. సో ఇలాగ కొంతమంది పిల్లలకి కొన్ని రకాల కారణాలు ఉంటాయి. మనం ఆ కారణాలు చూడాలండి. ఒక జనరల్గా ఒక మంచి ఎగ్జాంపుల్ చూద్దామండి. ఇక్కడ కోపానికి మూలం ఏమిటి? మొట్టమొదటిగా మన జనరల్ ఆస్పెక్ట్లో చూద్దామండి. సో కోపానికి మూలం ఏమిటి? అది ఎక్స్టర్నల్ నుంచి వచ్చిందా, ఇంటర్నల్ నుంచి వచ్చిందా? సో వేరే వాళ్ళ వల్ల మనకు కోపం వచ్చిందా ఆ సందర్భంలో, లేదా మనం ఏదైనా కొన్ని సందర్భాల్లో అనుకోనిది జరగటం వల్ల మనం వేరే రకంగా ఆలోచించడం వల్ల వచ్చిందా? మొట్టమొదటి పాయింట్. రెండోది, అప్పుడు దానికి డైరెక్షన్ డిసైడ్ అవుతుందండి. సో ఆ డైరెక్షను ఏమవుతుంది? నేను ఎందుకు వచ్చిందని నా తప్పుని నేను తెలుసుకునేటువంటి ప్రయత్నం ఒకటి ఉంటుంది. ఇదేమీ లేదు, వాడి వల్లే తప్పు అనేటువంటిది ఆ ప్రయత్నాన్ని తోసేసేటువంటి ప్రయత్నం ఒకటి ఉంటుంది. అంటే 2 రకాల డైరెక్షన్స్, ఒకటి ఇన్సైడ్ డైరెక్షను, రెండోది అవుట్ సైడ్ డైరెక్షన్. ఎప్పుడైతే ఇది అయ్యిందో మీకు అప్పుడు రియాక్షన్ వస్తుంది. మరి ఆ రియాక్షన్ ఎట్లా ఉంటుంది? మనం ప్రతిఘటించాలా, వాడి మీద ప్రతీకారం తీర్చుకోవాలా? సో ఇది మొట్టమొదటిది. అంటే మూలం ఉంది, తర్వాత డైరెక్షన్ డిసైడ్ అవుతుంది. డైరెక్షన్ డిసైడ్ అయిన తర్వాత మీకు ఒక రియాక్షన్ వస్తుంది. ఆ రియాక్షన్లోనే వేరియేషన్స్ ఉంటాయండి. ఆ రియాక్షన్లో కొంతమందికి ఫిజికల్గా అగ్రెసివ్గా ఉంటారు, కొంతమంది వెర్బల్గా అగ్రెసివ్గా ఉంటారు. అంటే ఫిజికల్ అగ్రెషనా, వెర్బల్ అగ్రెషనా? అలాంటి సందర్భంలో దాని తీవ్రత కొంతమందిలో కంట్రోల్డ్గా ఉంటుంది, కొంతమంది అన్కంట్రోల్డ్గా ఉంటుంది. ఇక ఫైనల్గా ఆబ్జెక్టివ్ ఏంటంటే ఏదైనా జరిగినప్పుడు కొంతమంది ఫైనల్గా ఎలాంటి వాడైనా సరే ఫైనల్గా సెటిల్ అయ్యేటువంటిది లేదు, ఈ సందర్భాన్ని మనం జాగ్రత్తగా సెటిల్ చేసుకోవాలనుకునేవాడు ఒకడు. మరొక సందర్భంలో ఏమవుతుంది? లేదు, ఏదేమైనా సరే వాడిని పనిష్ చేయాల్సిందే అనేటువంటిది ఒకటి. సో మనకి ఆ కోపానికి మూలం, దానికి సంబంధించిన డైరెక్షను, దానికి సంబంధించిన రియాక్షన్ మనకు అర్థమైతే మొత్తం హోల్ పిక్చర్ అర్థమైపోతుందండి. సో ఇది జనరల్ కాంటాక్షన్. మీరు ఏ సందర్భంలో అయినా మనం ఇది చూసుకోవచ్చు, మా రియాక్షన్స్ ఎలా వేరీ అవుతున్నాయి అనేటువంటిది.
ఇక మనం మీరు చెప్పిన గ్రూప్కి వచ్చేద్దాం. ఇది జనరల్ ఇప్పుడు వరకు మాట్లాడుకున్నది. 10 నుంచి 19 సంవత్సరాల మధ్యలోనే ఎక్కువ ఎందుకు వస్తుంది అంటే వాళ్ళలో వచ్చిన చేంజెస్ కానివ్వండి, అక్కడ పేరెంట్స్కి పిల్లలకి ఉన్నటువంటి ఎక్స్పెక్టేషనల్ గ్యాప్స్. వాడు ఈ స్థాయిలో ఉండాలి, పేరెంట్ కూడా సహజం కదండి, మా పిల్లవాడు ఈ స్థాయిలో ఉండాలి, పలానా చోటకి వెళ్ళాలి అని అనుకోవడం చాలా సహజం. కానీ అక్కడ గ్యాప్ ఉన్నప్పుడు పేరెంట్స్ అర్థం చేసుకోలేనప్పుడు, స్టూడెంట్స్ దాన్ని వాల్యూ చేయలేనప్పుడు దే ఫీలింగ్ స్ట్రెస్డ్ అండి. అప్పుడు అవుట్ బర్స్ట్ అవుతారు. మంచి పిల్లలు ఎప్పుడు కూడా బయట వాళ్ళ మీద కోపపడారండి. చూడండి, ఇంట్లో వాళ్ళ అమ్మ మీద లేదా నాన్న మీద లేకపోతే సిబ్లింగ్స్ మీద కోపపడతారు. సో అలాంటి సందర్భంలో జస్ట్ అక్కడ గ్యాప్ ఉందే తప్ప వాళ్ళ నుంచి ఏ ప్రాబ్లం లేదండి. దాన్ని జాగ్రత్తగా అడ్రస్ చేస్తే ఈజీ అయిపోతుంది. రెండవది, కొంతమంది పిల్లల్లో పేరెంట్స్ పిల్లలు వీళ్ళిద్దరూ చూసినప్పుడు ఆ వయసు పెరిగే కొద్దీ గ్యాప్ పెరుగుతుంది. మీరు గమనించారు లేదు? సో చిన్నప్పుడు బాగా ముద్దులాడుతూ ఉంటారు. సో అలా పెరిగే కొద్దీ కొన్ని కారణాల వల్ల గ్యాప్ పెరిగిపోతుంది. అంతేకాకుండా ఎప్పటికప్పుడు ఏమిటంటే వాళ్ళకున్న తక్కువ టైంలో వీళ్ళ తప్పుల్ని ఎత్తి చూపడం వల్ల వీళ్ళు ఓపెన్ అవ్వరు. కొంతమంది పేరెంట్స్ దగ్గర ఎప్పుడైతే ఓపెన్ అవ్వరో ఆ కమ్యూనికేషన్ ఉండదు. సో ఆ కమ్యూనికేషన్ లేనప్పుడు వీడికి వచ్చేటువంటి బాధని వాడు సెల్ఫ్ రెగ్యులేట్ చేసుకోలేకపోతారు ఆ వయసులో ఎక్కువ మంది పిల్లలు. సో అది కూడా కోపం విధంగా బయటకు వస్తుంది. నెక్స్ట్ ఇంకొకటి ఏమవుతుందంటే ఐడెంటిటీ ఫార్మేషన్ ఒకటి బాగా పెరుగుతుంది ఆ వయసుకు వచ్చేటప్పటికి. అప్పటి వరకు సహజంగా తల దూకం జనరల్గా వెళ్ళిపోతూ ఉంటాం. ఆ టైం వచ్చేటప్పటికి ఒక ఐడెంటిటీ ఫార్మేషన్, నేను ఎలా ఉండాలి లేదా నన్ను ఎక్కువ మంది లైక్ చేయాలి అనేటువంటి ఐడెంటిటీ ఫార్మేషన్ ఉంటుంది. ఆ రియాలిటీకి వీడు అనుకున్న దానికి ఎక్స్పెక్టేషన్లో చాలా తేడా వస్తుంది. సో ఈ కారణాలు అవునండి, అవును. అంటే ఎలా అనంటే ఇమాజినేషన్లో ఒక్కొక్క హీరోయిక్ మెటీరియల్ మనకి కళ్ళ ముందు కనిపిస్తుంది, అర్థంలో చూసుకున్నప్పుడు ఇంకొక రకమైనటువంటి ఇది కనిపిస్తుంది. ఆ వాయిస్ ఎఫెక్ట్ ఆ విధంగానే ఉంటుందండి. ఇంకా ఖచ్చితంగా అది నేను ఫేస్ చేశాను కాబట్టి చెప్తున్నాను. ఆ రంగు మీద లేకపోతే బాడీ టోన్ మీద, హైట్ మీద ఇలాంటివి బాగా ఎక్కువ ప్రభావితం చూపుతా ఉంటాయి ఆ వయసులో. మీరు గమనించారా లేదు? రైట్. సో బాడీలో చేంజెస్ ఎందుకు అవుతున్నాయో తెలియదు, వాటిని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో తెలియదు. కొన్నిసార్లు ఇలా అవుతుంది అని అంటే ఓహో నీకు ఇలా అవుతుంది నాకు ఇలా అవుతుందని ఆ ఏజ్లో ఉన్నప్పుడు అలానే ఉంటుంది. అవునండి, అవును. సో అది కూడా కోపానికి ఒక ప్రాతిపదిక అవుతుంది అంటున్నా. సో అలాగే కొంతమందిలోనండి యాంగ్జైటీ, డిప్రెషన్, ADHD చిన్నప్పటి నుంచే ఉంటుంది. వాటిని అడ్రస్ చేయలేని పిల్లలకు కూడా ఇక్కడ ఈ ఏజ్ వచ్చేటప్పటికి తారాస్థాయికి చేరుతుందండి. సో ఎవరైతే అడ్రస్ చేయలేదో వాళ్ళకి ఇక తర్వాత వచ్చేటప్పటికి ఫ్యామిలీ కాన్ఫ్లిక్ట్స్. ఈ రోజున వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఉన్నటువంటి ఫ్యామిలీ కాన్ఫ్లిక్ట్స్ అది బాగున్నప్పటికీ కూడా కొంతమంది పేరెంట్గా మీరు ముక్కు మీద కోపంతో ఉంటే మీ పిల్లవాడు శాంతంగా ఉండాలని ఎలా కోరుకుంటారు చెప్పండి? రైట్. సో ఫ్యామిలీ మెంబర్స్ యొక్క బిహేవియర్, జెనెటికల్ డిజార్డర్స్ కూడా ఉంటాయి. జెనెటికల్ డిజార్డర్స్, అది ఇందాక చెప్పినట్టుగా డిప్రెషన్, వీటిలో. సో మరి ఇది సహజంగా ఉండేటప్పుడు ఎప్పుడు ఇది తీవ్రతను దాటి వెళ్ళిపోతుంది అని ఎవరైనా అర్థం చేసుకోవాలంటే సహజంగా వచ్చేటువంటిదే ఈ కోపం. కాకపోతే సో ఈ కోపం అనేది మనం సహజం అని చెప్తున్నాం, కానీ ఆ కోపం అనేటువంటిది ఒక స్థాయిని దాటి నెక్స్ట్ స్థాయికి వెళ్ళిపోయి ఎక్కడైతే సమస్యగా మారుతుంది అనేటువంటి ఆ ప్రాబ్లం ఏరియా అనేటువంటిది మనం అందరూ జాగ్రత్తగా చూడాలండి. ఎప్పుడు సమస్యగా మారుతుంది పేరెంట్స్, టీచర్స్ కూడా చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయవలసినటువంటిదండి. ఎప్పుడైతే ఆ యొక్క కోపం ప్రదర్శించినప్పుడు ఫిజికల్ అగ్రెషన్లోకి వెళ్ళిపోతుందో, సో వాడు వేరే వాళ్ళ మీద కోపడతాం, కొట్టేటువంటి పరిస్థితి వస్తుంది, లేదా వాడే కొట్టుకునేటువంటి పరిస్థితి వస్తుంది. సో ఇదొకటి. రెండవది, అనవసరంగా ఆర్గ్యూ చేస్తూ ఉంటారండి పేరెంట్స్తోని, సిబ్లింగ్స్తో జనరల్గా చేస్తూ ఉంటారు. అది నెక్స్ట్ స్థాయికి వెళ్ళిపోతుంది. పేరెంట్స్తో చేస్తారు, టీచర్స్తో కూడా చేస్తారు, వాళ్ళు సహచర విద్యార్థులతో కూడా ఎక్సెసివ్ ఆర్గ్యూయింగ్ చేస్తారండి. ఇది రెండో సందర్భం. ఇక మూడో సందర్భం, ఇక తరచుగా ఎమోషనల్ అవుట్బర్స్ట్ అయిపోతూ ఉంటారు. ఆ అవుట్బర్స్ట్ అయినప్పుడు అరుస్తూ ఉంటారు, కేకలేస్తూ ఉంటారు, బిగ్గరగా అరుస్తూ ఉంటారు. అదే సందర్భంలో ఆ వయసులో ఉన్నటువంటి పిల్లలు ఆ సహచర పిల్లల మీద భయపెట్టడం, తిట్టడం ఒక స్థాయిని దాటి ఆ స్థాయి అంటే ఇది మరింత తరచుగా జరిగిపోతూ ఉంటుందండి. ఇది ఖచ్చితంగా ఆ సందర్భానికి వచ్చింది అన్నట్లయితే ఇది తీవ్రమైన స్థాయికి వెళ్ళిపోతుంది. ఖచ్చితంగా దీన్ని అడ్రస్ చేయాలి. సో వాళ్ళకు వాళ్ళు సెల్ఫ్ హార్మ్ చేసుకునేటువంటి పరిస్థితుల్లో కూడా కొంతమంది మారిపోతారండి. సో ఈ సందర్భం ఎప్పుడైతే కోపం అనేటువంటిది ఈ స్థాయికి వచ్చేసిందో అప్పుడు ఖచ్చితంగా దాన్ని మనం అడ్రస్ చేయాల్సిన అవసరం ఉంది. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పారు మీరు. జనరల్గా
ఇందాక కోపానికి గల కారణాలు ఏముంటాయి అనేది మీరు చెప్పడం జరిగింది. పిల్లల్లో ఎందుకు అలా వస్తుంది ఏంటి అనేది. ఎందుకంటే అప్పుడప్పుడే బాడీలో చేంజెస్ చూస్తుంటాం, సైకలాజికల్ చేంజెస్ కూడా చూస్తూ ఉంటాం కాబట్టి ఇట్స్ అ ఫ్యాక్టర్. అదొక ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ అయ్యే సెల్ఫ్ ట్రిగర్స్ కొన్ని దానివల్ల పర్సనాలిటీ కొంత చేంజ్ న్యూట్రల్ నుంచి నెక్స్ట్ తీసుకెళ్తుంది. అయితే ఇక్కడ మీరు ఇందాక చెప్పినట్టు అది ఎప్పుడు ప్రాబ్లం అవుతుంది అని అంటే బిహేవియర్లో వచ్చేటువంటి మార్పులు మీరు ఇందాక చెప్పినప్పుడు కొంతమంది ఇలా కొట్టుకుంటారు, కొంతమంది ఇలా ఇది చేస్తూ ఉంటారు, కొంతమంది అంటే ఆ బిహేవియర్ ఎప్పుడైనా మీరు మీ పిల్లల్లో కనుక చూస్తుంటే అది ప్రాబ్లం అవుతుంది. అది ఎప్పటికైనా సరే ప్రాబ్లమే. అంటే వన్స్ స్టార్ట్ అయిందంటే స్టార్ట్ అవ్వకూడదు. వన్స్ స్టార్ట్ అయిందంటే ఆ బిహేవియర్లో కంప్లీట్ రెడ్ జోన్ అనుకోండి. ఇంకా సో మనం అలర్ట్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది అని. ఓకే, సో బట్ ఇనీషియల్గా దీనికి అంటే అదైతే ప్రాబ్లం అవుతుంది అనుకున్నప్పుడు ఎటువంటి కేర్ తీసుకోవాలి అంటే పిల్లలకి ఇప్పుడు మీ దాకా అపాయింట్మెంట్ తీసుకుని రాలేరు కొంతమంది, బట్ ప్రాసెస్ తెలుసుకోవాలనుకుంటారు. ఎలా థెరపీ ఎలా దీనికి? సో అందులో మొట్టమొదటండి మోడల్ హెల్తీ హ్యాంగర్ మేనేజ్మెంట్ అండి. అంటే మనం పేరెంట్స్ ఏ విధంగా మన కోపాన్ని ప్రదర్శిస్తున్నాము అనేటువంటిది మొట్టమొదటి చెక్ చేసుకోవాలండి. ప్రతి పేరెంట్ కానీ టీచర్ కూడా క్లాస్ రూమ్లో పిల్లలు అన్కంట్రోల్గా ఉండేటప్పుడు టీచర్ బిహేవ్ చేసే విధానం మొత్తం 60 మంది కాదు 100 మంది యొక్క బిహేవియర్ని చేంజ్ చేస్తుందండి. సో ఆ మోడల్ బిహేవియర్ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ నేను ఇందాక చెప్పాను మీకు, వయసు పెరిగే కొలది పేరెంట్స్కి పిల్లలకి మధ్యలో కమ్యూనికేషన్ గ్యాప్ వస్తుంది. ఆ ఓపెన్ కమ్యూనికేషన్ ఎంకరేజ్ చేయాలండి. ఇక మూడవది అద్భుతమైనటువంటిది అంటే ఫిజికల్ యాక్టివిటీని అలవాటు చేయాలండి. ఎప్పుడైతే మీరు ఫిజికల్ యాక్టివిటీని అలవాటు చేశారో వాడికి ఆటోమేటిక్గా చాలా వరకు టెన్షన్స్ న్యూట్రల్ అయిపోతాయండి. సో చాలామంది ఇప్పుడు ఏంటంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు క్లాసులు అని పెట్టేసి సో వాళ్ళ యొక్క ఫిజికల్ యాక్టివిటీ లేకుండా వెళ్ళిపోతుంది. సో ఆ విధంగా వాళ్ళకి ఆ కోపింగ్ స్కిల్స్ అనేటువంటివి ఆటోమేటిక్గా రావటానికి అవకాశం ఉంటుందండి. సో ఇక మరింత ముదిరి పాకాన పడితే మరి అన్కంట్రోల్ అయిపోతే మాత్రం ఆ ప్రొఫెషనల్ హెల్ప్ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. అంటే మీ ఇలాంటి వాళ్ళ హెల్ప్ తీసుకోవాలి. ఎస్, ఖచ్చితంగా అండి. సో వీడియో చూస్తూ ఉంటారు కదా చాలామంది, ఒకవేళ మీ పిల్లల కోపాన్ని మీరు కంట్రోల్లో తెచ్చుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు దాన్ని ఏ ఆస్పెక్ట్లో కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుంది అనేది మీరు అపాయింట్మెంట్ తీసుకొని సుబ్బారావు గారిది ఒక్కొక్క కౌన్సిలింగ్ సెషన్ కనుక తీసుకుంటే డెఫినెట్గా దాని మీద క్లారిటీ వస్తుంది. బయట ప్రొఫెషనల్స్ మీరు ఎలా వెతికి పట్టుకోవాలనే దాని మీద అవగాహన ఉండదు కాబట్టి స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది సుబ్బారావు గారి, దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. అండ్ దాంతోపాటు కెరీర్ గైడెన్స్కి సంబంధించి అంటే ఇంటర్ తర్వాత 10th తర్వాత ఏం చేస్తే పిల్లలు బాగుంటుంది అనుకున్నటువంటి వాళ్ళు, ఇప్పుడు ఎలాగో సమ్మర్ వచ్చేసింది, ఐఐటి జేఈకి సంబంధించిన కోచింగ్ కూడా ఇస్తూ ఉంటారు సుబ్బారావు గారు. సో మీకు కనుక వాటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కావాలి అనుకుంటే ఆ విధంగా సరే కెరీర్ గైడెన్స్కి సంబంధించి అపాయింట్మెంట్ అయినా సరే మీరు తీసుకోవచ్చు. మీరు టైం ఇస్తారా ఆడియన్స్కి? తప్పకుండా అండి. వాళ్ళు ఎక్కడ చదువుతున్నా సరే అండి ఆ జర్నీని సఫలం చేయటానికి మనం ఇక్కడ ఉన్నామండి. ఎక్కడైనా చదివినవండి. సో వాళ్ళలో వచ్చేటువంటి ఇబ్బందులు, ఆ లెర్నింగ్ జర్నీలో వచ్చేటువంటి ఇబ్బందులు మనం అడ్రస్ చేసి వాళ్ళకి సెల్ఫ్ రెగ్యులేట్ చేసుకునేటువంటి అవకాశం ఖచ్చితంగా మనం ఇస్తామండి. ఫ్యాంటాస్టిక్ సార్. నేవేస్ థ్యాంక్ యూ అండి. సో మీరు ఏమైనా అప్రోచ్ అవ్వాలి అనుకుంటే అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మరి కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. నేవేస్ థ్యాంక్ యూ సో మచ్ సుబ్బారావు గారు. థ్యాంక్స్ అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.